వరంగల్ జిల్లాలో మరొక దారుణం చోటు చేసుకుంది. 8వ తరగతి చదువుతున్నటువంటి బాలికపై 65 సంవత్సరాల వృద్ధుడు పైశాచికంగా అత్యాచారం చేసినటువంటి సంఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే మాత్రం వరంగల్ జిల్లా గీసుగొండ మండలానికి చెందిన ఒక గ్రామంలో 8వ తరగతి చదువుతున్నటువంటి మైనర్ బాలికపై 65 సంవత్సరాల వృద్ధుడు పైశాచికంగా అంటే గత కొన్ని నెలలుగా కొన్ని రోజులుగా పైశాచికంగా అత్యాచారం చేస్తూ అంటే అమ్మాయికి తండ్రి లేడు అని తెలుసుకున్నటువంటి విషయాన్ని గమనించినటువంటి ఆ వృద్ధుడు మొదటగా అమ్మాయితోటి నన్ను తండ్రి లెక్క భావించు అని చెప్పేసి చేయదు తీసుకొని ఆ తర్వాత క్రమక్రమంగా ఆ బాలికపై అత్యాచార ప్రయత్నం చేస్తూనే అమ్మాయిని లోబర్చుకొని అత్యాచారం చేస్తున్నాడు. అంటే కొన్ని రోజులుగా అత్యాచారం జరుగుతున్నటువంటి ఆ అమ్మాయిలో ఉన్నటువంటి మానసికంగా కానీ లేకపోతే శారీరకంగా ఉన్నటువంటి బలహీనతలను గుర్తించినటువంటి తన తల్లి అమ్మాయిని గత కొన్ని రోజులుగా నిలదీయడంతో అమ్మాయి ఈ గత కొన్ని రోజుల నుండి ఈ విధమైనటువంటి జరుగుతుందని చెప్పేసి చెప్పడంతో ఆ అమ్మాయి ఆ సదరు వ్యక్తి సాంబయ్య అనేటువంటి వ్యక్తిని గుర్తించి ఆ సాంబయ్య అనేటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయిని చెప్పడంతో ఆ అమ్మాయి ద్వారా అమ్మాయి తెలుసుకున్నటువంటి తల్లి స్థానిక ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్ళి అమ్మాయి యొక్క శారీరక లేదా ఆ అమ్మాయి యొక్క ఫిజికల్ ఫిట్నెస్ కోసం వెళ్ళిన తర్వాత సందర్భంలో దారుణంగా రిజల్ట్ రావడం జరిగింది. అంటే అమ్మాయి 4 నెలల గర్భవతి అని తెలియడంతో విస్తుపోయినటువంటి తన తల్లి ఆ పక్కన ఉన్నటువంటి గీసుకొండ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగింది. అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి అంటే నిన్ననే చూసాం అంటే ఒక కాలేజీలో జరిగినటువంటి ఒక అత్యాచారం అంటే ఒక 3 వ్యక్తులు అమ్మాయిని పైశాచికంగా అత్యాచారం చేశారు. అది మరవక ముందే వరంగల్ జిల్లాలోనే ఈ యొక్క దారుణం చేసుకోవడం ఒక్కసారిగా వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి అందరూ కూడా ఒక్కసారిగా విస్తుపోయేటువంటి సంఘటన. అంటే చెబుతూ పోతుంటే అంటే అత్యాచారం పైన అంటే ఎక్కడికక్కడ జాగ్రత్తలు తీసుకుంటున్నా కూడా ఇలాంటి పైశాచికటువంటి ఆనందం పొందేటువంటి వ్యక్తులు మాత్రం ఎవరు కూడా తగ్గట్లేదు. అంటే ఎవరు తగ్గట్లేదు అని చెప్పేసి పెట్టుకోవడానికి కారణం ఏంటంటే అంటే స్థానికంగా ఉన్నటువంటి పిల్లలను కానీ లేకపోతే కాలేజ్ స్టూడెంట్స్ని కానీ షీ టీమ్స్ కానీ లేకపోతే స్థానికంగా ఉన్న పోలీసులు కానీ ఒక రకమైనటువంటి కేంద్రీకృతం చేస్తే తప్ప ఇలాంటి తగ్గవు అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. అలాగే ఈ అమ్మాయి సదరు అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి చూసుకుంటే కనుక కేవలం తండ్రి లేడు అనేటువంటి సాకుతోటి సదరు వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి అమ్మాయిని లోబర్చుకొని పైశాచికంగా తమ కామవాంఛ తీర్చుకోవడం కోసం అమ్మాయిని లోబర్చుకొని గత కొన్ని నెలలుగా అమ్మాయి పైన లైంగికంగా దాడి చేస్తూనే ఉన్నాడు. ఈ విధంగా లైంగికంగా దాడి చేస్తున్నటువంటి సందర్భంలో అమ్మాయికి ఉన్నటువంటి శారీరకంగా అంటే మన బాడీలో ఉన్నటువంటి వ్యత్యాసాలు గుర్తించిన తల్లి అవుతుందో ఆమె తల్లి ఆమె హాస్పిటల్ తీసుకెళ్లడంతో ఒక్కసారిగా అమ్మాయికి టెస్టులు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి స్థానిక వైద్యులు సూచించారు. ఆ స్థానిక వైద్యులు సూచించినటువంటి సందర్భంలో అమ్మాయి 4 నెలల గర్భవతి అని తెలియగానే ఒక్కసారిగా విస్తుపోయినటువంటి తన తల్లి ఆశ్చర్యచకితులై అంటే జనరల్గా జరుగుతున్నటువంటి విషయం ఏంటి అని ఒక్కసారిగా మనస్తాపానికి చెందిన తల్లి స్థానికంగా ఉన్నటువంటి గీసుగొండ పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులకైతే ఫిర్యాదు చేయడం జరిగింది. అంటే మొత్తానికి చూసుకుంటే ఆడపిల్లలపైన ముఖ్యంగా ఆడపిల్లలపైన జరుగుతున్నటువంటి ఈ లైంగిక దాడులు అరికట్టేందుకు వరంగల్ పోలీసులు ఏం చేస్తున్నారా అనేటువంటి ఒక క్వశ్చన్ మాత్రం అంటే ఒక ప్రశ్నార్థకంగా మాత్రం వరంగల్ ప్రజలు కానీ లేకపోతే ఎస్పెషల్లీ అంటే ప్రత్యేకంగా చెప్తే మహిళలు మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క మీమాంసలో పడిపోయారు. అంటే మహిళలపైన ప్రత్యేకంగా ఏదో ఒక చోట జరుగుతుందిలే అని చెప్పేసి ఆలోచన చేసినట్టే వాళ్ళు అంటే నిన్న గొల్లికుంట కాలేజీలో జరిగినటువంటి ఆ యొక్క దాన్ని మర్చిపోకముందే అంటే ఆ యొక్క సంఘటన మర్చిపోకముందే ఈరోజు గీసుగొండ మండలంలో ఈ యొక్క ఇది జరగడంతో ఒక్కసారిగా వాళ్ళందరూ కూడా విస్తుపోయారు. అంటే మహిళా లోకానికి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చి ఇచ్చేసి అవన్నీ మర్చిపోదాం. కాకపోతే మహిళలపైన జరుగుతున్న అత్యాచారాన్ని అరికెట్టేందుకు స్థానిక కమిషనరేట్ కానీ స్థానిక షీ టీమ్స్ కానీ లేకపోతే స్థానికంగా ఉన్న పోలీసులు కానీ ఏ విధమైనటువంటి భద్రత కల్పిస్తున్నారని చెప్పేసి ఇప్పటికి కూడా మహిళా లోకం మాత్రం ఖచ్చితంగా చెప్తుంటుంది. అంటే చెప్పుకుంటే కనుక ఆ యొక్క మహిళ అంటే వాళ్ళ అమ్మ ఎవరైతే మైనర్ బాలిక వాళ్ళ పాప ఉందో వాళ్ళ అమ్మ మాత్రం ఖచ్చితంగా చెప్తుంది దోషులను మాత్రం ఖచ్చితంగా శిక్షించాలి. ఆ దోషులను శిక్షించినప్పుడు మాత్రమే ఇలాంటి అంటే మైనర్
బాలికలపైనటువంటి జరిగేటువంటి అత్యాచారాలు అరికట్టబడతాయి. లేదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళని శిక్షించకపోతే గ్రామస్తులందరం ఏకమై, లేకపోతే మా స్థాయిలో ఉన్నటువంటి మహిళలందరం ఏకమై ఆ దోషులు ఎవరైతే ఉన్నారో, లైంగికంగా దాడికి బాలిపడిన వాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రం ఖచ్చితంగా మేము శిక్షిస్తామని చెప్పేసి చెప్తున్నారు. మరికొన్ని అప్డేట్స్ తీసుకుంటాము. అంటే ఈ విధమైనటువంటి లైంగిక పైశాచికం పొందేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బహిరంగ మాత్రం శిక్షిస్తేనే ఈ యొక్క మహిళలకి న్యాయం జరుగుతుందని చెప్పేసి మహిళా లోకం కానీ, లేకపోతే బాలికలు కానీ, లేకపోతే బాలికల తల్లిదండ్రులు కానీ చెప్తున్నారు. మరొక కోణంలో ఈ యొక్క విశ్లేషణ పైన మళ్ళీ కలుద్దాం.